పెద్ది. ఈ పెద్ది అనే పేరింట చాలు సినిమా అభిమానులందరికీ కూడా, మెగాస్టార్ అభిమానులందరికీ కూడా మస్తు సంతోషం జరుగుతుంది. దీనికి కారణం ఒకటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అద్భుతంగా నటించినటువంటి ఈ పెద్ద సినిమా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక పోరాటం, ఎవరి మధ్య, ఇద్దరి మధ్య పోరాటం అనేది కూడా సూచిస్తుంది. అది ఎవరో తెలుసా? రామ్ చరణ్ వర్సెస్ ఎవరు, మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎస్, ఇది నిజం. అల్లు అర్జున్ని రామ్ చరణ్ గారు కాపీ కొడుతున్నారా అనేటువంటి విధంగా కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే పెద్దలో ఆయన లుక్ చూస్తే పుష్ప 2లో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ చూసి, ఆ హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో, ఒక మాస్ రకంగా ఉంటుందో, అదే రకంగా రామ్ చరణ్ గారు తన యొక్క డీగ్లామరైజ్గా ఉండాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి పోరు కూడా తారాస్థాయికి జరిగింది. రామ్ చరణ్ గ్రేటా, అల్లు అర్జున్ గ్రేటా? ఈ దెబ్బతో తేలిపోతుంది. ఈ పెద్దితోటి పుష్ప 2 అనేది ఏ స్థాయి రికార్డు సృష్టించిందో అందరికీ తెలుసు. అల్లు అర్జున్ తన స్టామినా ఏంటనేది చూపించాడు. మరి గమనిస్తే గేమ్ చేంజర్, మరి గేమ్ చేంజర్ ఆ స్థాయిలో వెళ్ళలేదు. పక్కా క్లాస్లో ఉన్నటువంటి గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ఇలా అయితే కాదని అల్లు అర్జున్ బాటనే పట్టినట్టుగా కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఫుల్ గ్లామరైజ్డ్ కాకుండా డీగ్లామర్, చెరిగిపోయిన జుట్టు, చెరిగిపోయిన గడ్డం, మాసిపోయిన బట్టలు, ఇటువంటి డీగ్లామరైజ్ లుక్ రామ్ చరణ్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. పెద్ది వర్సెస్ పుష్ప 2, దిస్ ఈజ్ ద ఛాలెంజ్ టు పుష్ప 2. ఈ పెద్ది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి గేమ్ చేంజర్ వచ్చినప్పుడు ఆ సమయంలోనే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఉండేటువంటి విభేదాలు కూడా బాగా పైకి వచ్చినాయి, ప్రస్ఫుటంగా కూడా కనబడుతున్నాయి. చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ యొక్క సినిమాని ఎంకరేజ్ చేయలేదు, అంతేకాకుండా ట్రోలింగ్ చేశారు, సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా కొంత కృషి చేశారు అని కూడా తెర వెనుక కూడా గుసగుసలు వినపడుతున్నాయి. అదేవిధంగా పుష్ప 2 సినిమాకి కూడా ఆ సినిమా యొక్క ప్రమోషన్స్ యాక్టివిటీస్లో మెగాస్టార్ చిరంజీవి గారు తగిన విధంగా తన సహజమైనటువంటి ఇనిషియేటివ్ని చూపలేదు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అది వాస్తవం కూడా. ప్రతి టాలెంట్ని ఎంకరేజ్ చేసే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చిన్న సినిమా అయినా సరే దాని ప్రమోషన్స్కి తన వంతు సహాయం చేసేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మరి అల్లు అర్జున్ గారి విషయంలో ఆ విధంగా చేయలేదు. మరి అల్లు అర్జున్ గారి దగ్గర టాలెంట్ లేదా? టాలెంట్ని ప్రోత్సహించే మెగాస్టార్ చిరంజీవి గారు మరి అల్లు అర్జున్ గారికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? అది నిజంగా $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు పోటీ ఆయనకు కూడా పెద్ది వస్తున్నది. మరి పెద్దిని మళ్ళీ టార్గెట్ చేస్తారా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఫంక్షన్లో కూడా చూసాం. మరి సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ డైరెక్టర్ గారు సినిమా తీయబోతుంటే ఆ యొక్క స్టేజ్ మీద మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఒక వికర్షణకు లోనేటువంటి వాళ్ళలాగా, అటు సైడ్ మెగాస్టార్ గారు ఉంటే ఇటు సైడు అల్లు అరవింద్ గారు, వాళ్ళ మధ్య ఎటువంటి పలకరింపులు కానీ ఎటువంటి స్నేహపూర్వకమైన వాతావరణం కనపడలేదు. ఇది బహిరంగంగా ప్రజలందరూ గమనించినటువంటి విషయం. అంత భారీ స్థాయిలో విభేదాలు ఉన్నాయి.
రాజకీయ స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అప్పటి నుంచే వాళ్ళ మధ్య గొడవలు ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. ఏదేమైనా మరి సినిమా ఫీల్డ్ దగ్గరికి వస్తే సినిమా ఫీల్డ్లో వీళ్ళిద్దరూ మంచి యాక్టర్సే. కష్టపడి తపన సినిమాని వీలైనంత టాప్గా చూపించాల ప్రయత్నం, ఇవన్నీ కూడా కష్టపడే గుణం, ఇవన్నీ కూడా రామ్ చరణ్ గారిలో ఉన్నాయి, అల్లు అర్జున్ గారిలో ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య పోటీ, రసపత్తమైన పోటీ కనబడుతుంది. ఏదేమైనా ఈ పెద్ద దెబ్బతో పెద్ద హిట్టా, పుష్ప 2 పెద్ద హిట్టా అనేటువంటి తెలిసిపోతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద స్టార్ అనేటువంటిది కూడా పెద్ది అనేది నిరూపించబోతున్నది. చూద్దాం మరి అల్లు అర్జున్ పెద్ద స్టారా, రామ్ చరణ్ పెద్ద స్టారా?